అతడికి సంసారం అంటే భయం పోయింది. నిర్భయంగా సంసారంలోకి వెళ్ళగలను అనేటువంటి ధైర్యం వచ్చేసింది. నారాయణ మంత్ర పరాయణుడే హిమాలయాలకు వెళ్ళాడు. ఆ భార్య ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ, ఎప్పుడు వస్తే అప్పుడే వివాహం చేసుకుంటాను, ఆమె కోసం మాత్రం నేను వెతకను అని ఒక నిర్ణయం తీసుకొని అక్కడే తపస్సు చేసుకుంటూ. అప్పుడు నారదుణ్ణి మళ్లీ వ్యామోహంలో ఉంచాలి అని ఇంద్రుడు ఒక అప్సరకాంతని పంపించాడు. ఆ ప్రయత్నాలేవి నారదుణ్ణి కించిత్తు కూడా చెలింపు చేయలేకపోయింది. అప్సరసలు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క హావ భావ చేష్టల్లో కూడా నారదుడికి శివదర్శనం అవుతుంది. ఆయనకి పరమ విరాగి అయినటువంటి శివుడు ఆ విధంగా దిగంబరుడుగా కనిపిస్తూ ఉండేవాడు. శివుడి యొక్క అనుగ్రహం వల్ల నారదుడి యొక్క మనస్సు మాత్రం చెలించదు. నా భార్య ఎక్కడో ఉంది, నా దగ్గరకు వస్తుంది, అప్పుడు నేను వివాహం చేసుకోవాలి అనేటువంటి భావం మాత్రం మనస్సులో ఉంది. అదే కాకుండా కామాన్ని జయించిన వాడిని నన్నేం చేస్తుంది అని కూడా అనిపించింది నారదుల వారికి. ఇక విష్ణు దగ్గరికి తిన్నగా వెళ్ళి విష్ణు దర్శనం చేసుకోగలిగినటువంటి వాడు ఇక్కడ భూలోకంలో విష్ణువుని గురించి అష్టాక్షరి జపం చేసుకోవటం ఏమిటి అని మీకు ఒక అనుమానం రావచ్చు. ఆయన తలుచుకుంటే నేరుగా వైకుంఠానికి వెళ్ళగలడు, విష్ణుమూర్తిని దర్శించగలడు. కానీ ఎందుకని హిమాలయాల్లో అష్టాక్షరి మంత్ర జపం చేసుకుంటున్నాడు అంటే, మామూలు కళ్ళతోటి, మనకి మామూలు కళ్ళు ఉన్నాయి, మాంసనేత్రాలు, అలాగే ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలతోటి, మామూలు నేత్రాలతోటి విష్ణువు యొక్క దర్శనం అవుతుందే తప్ప ఆత్మకు మాత్రం ఆ తత్వం యొక్క అనుభూతి కలగదు. ఇది అంతఃకరణంలో ఈశ్వరుడి యొక్క దర్శనం అయింది అంటాం కదా మనం. అంటే ఏమిటి? కన్ను అనేటువంటి ఇంద్రియానికి, మనోనేత్రానికి ఒక దర్శనం లభించి అంతరించిపోయింది. ఒకనాడు అరగంట సేపు కనపడింది, ఒకరోజు ఒక్క నిమిషమే కనపడింది, అదృశ్యమైపోయింది. నువ్వుగానే ఉన్నావు. నీ ఆకలి, నీ దప్పిక, నీ భయం, నీ భ్రాంతి, నీ శరీరం, ఇవన్నీ కూడా యథాపూర్వకంగానే ఉన్నాయిగా స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత కూడా. అటువంటప్పుడు ఆ దర్శనం యొక్క ఫలం ఏంటి? ఆ దర్శనం వల్ల యథార్థమైనటువంటి లాభం ఏమిటి అని కనుక మనం తర్కిస్తే, తత్వం జీవగతం, హృదయగతం అవుతుంది. అంటే ఆ భావం కలిగిన తర్వాత నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఒకరోజు, అంటే అప్సరకాంతలు వచ్చి కూడా ఆయన తపస్సును పాడు చేయలేకపోయినాయి. ఇంద్రుడంతటి వాడు దిగొచ్చి శభాష్ అన్నాడు. అది కదా. వెంటనే నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, నేను కామాన్ని పూర్తిగా జయించాను అన్నాడు. ఆ ఇంద్రుడు చాలా పరీక్షలు పెట్టాడు, నేనేం చెల్లించలేదు, బాగానే ఉన్నాను అన్నాడు. అయితే దీనికంటే ముందుగా శివపురాణం చెప్పింది ఏమిటంటే, ముందు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కామాన్ని జయించానని చెప్పాడు. నాయనా, నాకు చెబితే చెప్పావు గాని విష్ణుమూర్తికి మాత్రం ఈ మాట చెప్పొద్దురా అన్నాడు ఆయన. ఘటనాఘటన సమృద్ధుడు కదా స్వామి. మనం ఎవరి దగ్గర చెప్పొద్దంటామో వాళ్ళకే చెప్పాలని మన మనసులో ఉంటుంది. సరేనన్నాడు గాని అక్కడ నేరుగా విష్ణులోకానికి వెళ్ళాడు. చెప్పాడు అక్కడికి వెళ్ళి, హే నారాయణ, నేను తపస్సు చేశాను, కామాన్ని జయించాను. ఇంద్రుడు నాకు ఎన్నో పరీక్షలు పెట్టాడు, అప్సరసలను పంపించాడు, కానీ నేను కించిత్ కూడా చెల్లించలేదు, నేను బాగానే ఉన్నాను అన్నాడు. అప్పుడు విష్ణువు అన్నాడు, నాయనా, శివానుగ్రహం వల్ల నీకు ఆ చాంచల్యం పోయింది, శివుడి యొక్క దయతో నీకు నిశ్చలత్వం కలిగింది, అది నీ ప్రభావం కాదు అన్నాడు స్వామి. కోపం వచ్చింది నారదుడికి.
అంతటి విశ్వాసం ఇంకా నారదుడికి కలక్కపోయేసరికి నారదుడికి గర్వభంగం చెయ్యాలి అని విష్ణుమూర్తి అనుకున్నాడు. దేవి భాగవతంలో వస్తుంది కథ. దేవి భాగవతం కూడా 45 గంటల సేపు చెప్పుకున్నాం మనం. హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పర్వతుడు అనేవాడిని వెంట పెట్టుకొని త్రిలోక సంచారం చేద్దామని వెళుతూ ఉన్నాడు నారదుడు. అక్కడ ఇక్ష్వాకు వంశంలో విష్ణు భక్తుడైనటువంటి అంబరీషుడి ఇంటికి వెళ్ళాడు. అంబరీషుడు విష్ణువుని గురించి తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆ విష్ణువుని అంబరీషుడు అడిగాడు, స్వామి, నీకు భార్య కాగలిగేటటువంటి కుమార్తె నాకు పుట్టాలి అని అడిగాడు అంబరీషుడు. సరేనన్నాడు శ్రీమన్నారాయణుడు. అంబరీషుడి దగ్గరికి వెళ్ళారు కదా ఈ పర్వతుడు నారదుడు. వాళ్ళతో అన్నాడు, రాజుగారు, మహాత్ములారా, నేను నా కుమార్తెకు స్వయంవరం ప్రకటించాలనుకుంటున్నాను. ఆమె ఎవరిని వరిస్తుందో అతడికి ఇద్దాం అనుకుంటున్నాను. మీరిద్దరు కూడా చాలా సుందరంగా ఉన్నారు, తేజస్వంతులుగా ఉన్నారు, తపస్సులు. మీరు కూడా స్వయంవరానికి వస్తే మీలో ఎవరో ఒకరిని మా కన్యామణి వరించవచ్చు కదా, అందుకని స్వయంవరానికి మీరు కూడా రండి అన్నాడు అంబరీషుడు. ఇదంతా విష్ణు ప్రేరణ. ఇద్దరికి ఎప్పుడైతే అంటే వీళ్ళిద్దరికీ వ్యామోహం కలిగింది. ఏది? ఆ కన్యామణి మీద. అంత సౌందర్యతో ఉంది ఆమె. ఇద్దరికి ఎప్పుడైతే ఒకే వస్తువు మీద మోహం కలుగుతుందో సహజంగా ఏమవుతుంది? సుందోపసుందులకి ఎట్లా వచ్చిందో ఊర్వశి వల్ల తగదా, వీళ్ళిద్దరి మధ్య కూడా భేదం అనేది ఏర్పడింది. సహజమేది, అదేం అసహజం కాదు. నారదుడికి తెలియకుండా పర్వతుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి తనను వరించేటట్లుగా వరం ఇవ్వమని అడిగాడు విష్ణుమూర్తిని. అట్లాగే పర్వతుడు లేకుండా నారదుడు ఒక్కడే వెళ్ళి అదే కోరిక కోరాడు. విష్ణుమూర్తి పర్వతుడితో ఏమన్నాడు? మరి నారదుడు కూడా నీతో సమానమైన సుందరుడే కదా అన్నాడు. పర్వతుడు అన్నాడు, మహావిష్ణు, నాకు ఒక చిన్న కోరిక ఉంది, అడుగుతాను, ఏమనుకోవద్దు. నా పక్కనే ఉండేటటువంటి నారదుడి ముఖం మాత్రం కోతి ముఖం ఆ అమ్మాయి కనిపించేటట్టుగా చేశావంటే అప్పుడు నన్నే వరిస్తుంది అన్నాడు. చూసారా? అంటే నారదుడికి కోతి ముఖం రావాలని పర్వతుడు అడిగాడు. పర్వతుడు స్వయంవరంలో ఆమెకు వానర ముఖంతో కనపడాలని నారదుడు అడిగాడు. ఇద్దరూ పరస్పరం ఒకటే అడిగారు. చూసారా? ఇద్దరు కోతి ముఖాలు పెట్టుకొని స్వయంవర సభలో వెళ్లి కూర్చున్నారు. ఇద్దరికీ కోతి ముఖాలే, కానీ ఇద్దరికీ తెలియదు. ఇద్దరిని శ్రీ మహావిష్ణువు అనుగ్రహించాడు. అది అనుగ్రహం. వాళ్ళిద్దరిని చూసి సభలో ఉన్న వాళ్ళంతా పకపక నవ్వారు. అదే సభలో శ్రీ మహావిష్ణువు దివ్యమంగళ స్వరూపంతో అందరికీ స్వయంగా దర్శనమిచ్చాడు. సహజంగానే ఆ కన్య ఆయన మెడలో స్వయంవరం మాల వేసేసింది. ఆయన కోసం పుట్టింది కదా, వరం అదే కదా ఇచ్చింది ఆయన అంబరీషుడికి. ఆమె పేరు శ్రీమతి. శ్రీమతి అని ఇప్పుడు మనం భార్య అని అంటున్నాం. ఆ శ్రీమతిని వెంట పెట్టుకుని విష్ణుమూర్తి అదృశ్యమైపోయాడు. పరాభవం పొందినటువంటి వీళ్ళిద్దరు కూడా అంబరీషుడి మీద కోపగించుకున్నారు. అంతేగాని వీళ్ళు చేసినటువంటి బుద్ధి తక్కువ పని మాత్రం వీళ్ళకి జ్ఞాపకం రాల. ఎవరైనా అంతే, తమ తప్పు మాత్రం తెలియదు, ఎదుటివాడు తప్పు చూపిస్తూ ఉంటారు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు పిచ్చి పిచ్చి వరాలు అడిగి పుచ్చుకొచ్చుకున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ మనస్సు విప్పి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటంలా. ఇద్దరికీ అంబరీషుడి మీద కోపం. పైగా అంబరీషుడిని శపించబోయారు వీళ్ళిద్దరు. అంబరీషుడు ఎవరైనా సరే అపకారం చెయ్యాలి అని ఆలోచిస్తే చాలు, వెంటనే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం వచ్చి రక్షిస్తుంది. అంటే అతడు చేసినటువంటి ఏకాదశి వ్రతాలకు మెచ్చుకొని విష్ణుమూర్తి స్వయంగా తన చక్రం నుంచి మరొక చక్రాన్ని సృష్టించి వాళ్ళ ఇంట్లో పెట్టాడు న్యాసంగా.
వీళ్ళనిద్దరినీ తరుము కొడుతున్నది. అదే వీళ్ళకు కూడా జరిగింది. విష్ణువు దగ్గరికి వెళ్ళి కాళ్ల మీద పడి ఏడ్చారు నారదుడు, తుంబురుడు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, నాయనలారా, మీరిద్దరూ కోరినటువంటి వరాలు నేనిచ్చా. ఇందులో నా తప్పు లేదు, అంబరీషుడి తప్పు అంతకంటే లేదు. మా కోరికలేవో తెలుసుకొని ఇద్దరినీ వానర ముఖాలు ఉండేవాళ్లగా చేసి మేము కోరుకుంటే మాత్రం ఇలా చేయొచ్చా నువ్వు అన్నాడు. నీ భక్తుణ్ణి కదా నారదుడు అంటున్నాడు, ఒకవేళ మేము బుద్ధి తక్కువై కోరుకున్నామే అనుకో స్వామి, మరి నువ్వు తగుదునమ్మా అని నీ భక్తులమైనటువంటి మాకు అలాంటి పిచ్చివరం ఇవ్వచ్చా? మేము కేవలం ఆ కన్యామణిని పొందాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ మాట కోరుకున్నాం గాని అసలు మా మనస్సులో ఉన్న యథార్థమైన కోరిక నీకు తెలుసు కదా. ఆ కన్యామణిని మమ్మల్ని వరింపజేయేటట్టు చేయమని కదా మేము అడిగింది. ఒకవేళ మేము బుద్ధి లేని వరం అడిగితే మాకు ఇవ్వచ్చా? నువ్వు ఇచ్చి మమ్మల్ని బాధ పెట్టచ్చా? అన్యాయంగా హింసించావు మమ్మల్ని ఇద్దరిని. అంత మోహం ఆ పిల్ల మీద మాకు కలగటం ఏంటి? అసలుకి కామాన్ని జయించినటువంటి మాకు ఆమె లభించకపోవటం ఏంటి? నువ్వు ఇలా మమ్మల్ని శిక్షించడం ఏంటి? మేమిద్దరం కూడా మా తపస్సు ధారపోసి ఇప్పుడు నిన్ను శపించదలుచుకున్నాం. ఓ నారాయణ, ఓ మాట నువ్వు కూడా మానవుడుగా పుడితే నీకు కూడా భార్య వియోగం కలిగితే ఆ దుఃఖం ఏంటో నీకు అర్థం అవుతుంది. అనుకున్న భార్య లభించకపోయినా సంపాదించుకున్నటువంటి భార్యతో వియోగం కలిగిన దానివల్ల కలిగే దుఃఖం ఏమిటో నీకు కూడా అర్థం అవుతుంది, నీకు అనుభవంలోకి వస్తుంది అని నారదుడు, పర్వతుడు మహావిష్ణువుని శాపం పెట్టారు. వెంటనే విష్ణువు చిరునవ్వు నవ్వి, బాగుందయ్యా నారద, పర్వత, మీ ఇద్దరి పని బాగుంది. నాకు కావలసింది కూడా అదే. నేను రామావతారం ఎత్తాలనుకుంటున్నాను. సీతా వియోగం నాకు కొంతకాలం అవసరం అవుతుంది. ఆ వియోగం ఉంటే గాని రాక్షసులను చంపడానికి నాకు అవకాశం ఉండదు. ఏదో కారణం ఉండాలిగా. ఆ పని మీరు చేస్తున్నారు, చాలా సంతోషం. మీరు చెప్పినట్టే అవుతుంది. కానీ నారద, నువ్వు కామాన్ని జయించానని ప్రగల్భాలు పలికావు. అది మాత్రం సరికాదు. ఇక నుంచైనా ఈ అహంకారాన్ని విడిచిపెట్టి బాగుపడు అని స్వామి బుద్ధి చెప్పాడు. వాళ్ళకి అప్పుడు వదిలింది విష్ణుమాయ. ఇద్దరు పాదాల మీద పడి శరణు కోరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది మహాభారతం శాంతి పర్వంలో కూడా ఈ ఘట్టం కనిపిస్తుంది మనకి. అలాగే దేవీ భాగవతంలో కూడా కొద్ది మార్పులతో కనిపిస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది అనే కథని శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. మోహనవాణి ఛానల్ వీక్షిస్తూ ఉండండి. మీ బంధుమిత్రులందరికీ పంపండి. అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబర్స్ సంఖ్య బాగా మనకు పెరగాలి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి.